హలో అండి అందరికీ. ఈరోజైతే మా ఇంట్లో బోటి కూర అండి. ఎందుకంటే మేము సండే తినాం కదా, అందుకే ఈరోజు తెచ్చుకున్నామండి. ఫస్ట్ అయితే బోటికి ఇట్లా వేడి నీళ్ళల్లో వేసి ఒక 10 నిమిషాలు మూత పెట్టి వదిలేసేయాలండి. ఒక 10 నిమిషాల తర్వాత అయితే తీసి ఒక ప్లేట్లో వేసుకొని ఇట్లా మనం పైన పొట్టు అంతా తీసేయాలండి. పొట్టు అయితే ఈజీగానే వస్తుందండి. ఒక 10 నిమిషాలు నీళ్ళల్లో వేసాం కదా, అందుకు ఈజీగానే వస్తుంది. మా ఆయన అయితే తెచ్చేటప్పుడే దాన్ని సన్నగా ముక్కలు కట్ చేయించుకొని తెచ్చాడండి. పొట్టంతా తీసినాక బాగా ఇట్లా పిసికి బాగా కడుక్కోవాలండి. ఒక 10 సార్లు అట్లా కడుక్కోవాలి. ఒక 10-15 సార్లు కడుక్కున్నాక ఇట్లా మంచిగా పిండి ఒక గిన్నెలో వేసి పక్కకు పెట్టుకుందామండి. ఈలోపు ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, టమాటా గోసి అయితే పెట్టుకుందాము. స్టవ్ మీద అయితే కుక్కర్ పెట్టుకున్నాక 2 చిట్టీలు నూనె పోసినాక ఒక ఎలాచి, కొంచెం దాల్చిన చెక్క, 3 లవంగాలు వేసి ఉల్లిగడ్డ కూడా వేసి బాగా వేపాలండి. వేపిన తర్వాత అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కూడా వేసి వేపిన తర్వాత కొంచెం పుదీనా కూడా వేసినాక కొంచెం వేగినాక టమాటాలు కూడా వేసి మగ్గించుకోవాలండి. మగ్గిన తర్వాత మనం ముందుగా శుభ్రం చేసుకున్న బోటి అయితే వేసి ఉప్పు, పసుపు వేసి బాగా మగ్గించుకోవాలి. ఒక 10 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకుందాం. 10 నిమిషాల తర్వాత బాగా మగ్గిపోయిందండి. ఇప్పుడైతే ఒక చెంచా కారం వేసుకొని బాగా కలిపి చిన్న చాయ్ గ్లాస్ నీళ్ళు పోసి కొంచెం కొత్తిమీర వేసి పైనుంచి మూత పెట్టి ఒక విజిల్ తీసుకుందామండి. ఒక విజిల్ అయితే వచ్చినాక మళ్ళీ కొంచెం స్టవ్ వెలిగించి హై ఫ్లేమ్లో పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలండి. తర్వాత కొంచెం కొత్తిమీర, ధనియాల పొడి వేసి ఉడికించుకోవాలి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి.